గత కొన్ని నెలలుగా వివాదాల కేంద్రంగా మారిన డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ పై కీలక ప్రకటన వెలువడింది. ఆసుపత్రి త్వరలోనే తిరిగి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తుంది అని మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ వెల్లడించారు. మరోవైపు షణ్ముఖ లింగం అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన మాటలను నమ్మవద్దు అని ట్రస్ట్ సభ్యులు ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ప్రాంతంలోని క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్లో మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ తో పాటు ట్రస్ట్ సభ్యులు కీలక విషయాలు వెల్లడించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సిఎంసి ఆసుపత్రి పేరుని ఉపయోగించుకొని షణ్ముఖ లింగం అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని ఆరోపించారు. తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ఆసుపత్రికి ఎంఓయూ ఇచ్చినట్టు ప్రచారం చేసి 2,02,00,000 రూపాయలను అక్రమంగా వసూలు చేశాడు అని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈ నెల 11వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా వెల్లడించారు. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది అని తెలిపారు. ఇకపై సిఎంసి ఆసుపత్రి నిర్వహణను తానే చేపడతాను అని ట్రస్ట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక నర్సింగ్ కోర్సుల నిర్వహణ కోసం ఇప్పటికే దరఖాస్తులు సమర్పించాము అని త్వరలోనే అవసరమైన అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అని తెలిపారు. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ట్రస్ట్ సభ్యుల ఆరోపణలు, పోలీసుల విచారణ, ఆసుపత్రి పునరుద్ధరణ ప్రకటనతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మరిన్ని పరిణామాల కోసం వేచి చూడాల్సి ఉంది. మేము మా టీం, నేను కేవీ ప్రసాద్, మెదక్ డయాసిస్ అడ్వైజర్, నాతో సహా మా మేనేంద్ర గారు, ఇక్కడున్న లోకల్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న అజ్జ శ్రీనివాస్ గారు, మేమందరం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది కాలంగా నిజామాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైనా డిచ్పల్లి నిజామాబాద్ జిల్లాలో కొద్దిగా ఈ సిఎంసి మెడికల్ కాలేజ్ వేరే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది, వేరే వాళ్ళకి ఎంఓయూ అగ్రిమెంట్ చేసి వేరే వాళ్ళకు టోటల్గా హ్యాండ్ ఓవర్ చేసినారు అని ఒక రూమర్స్ నడుస్తుంటాయి చాలా కాలం నుంచి. సో దానికి క్లారిఫికేషన్కి ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్. మేము ఎవ్వరికి ఎటువంటి ఎంఓయూ చేయలేదు, ఎవరికి ఎటువంటి అగ్రిమెంట్ చేయలేదు, చెయ్యము కూడా. మా కాలేజ్ పర్మిషన్ వస్తుంది, కాలేజ్ పర్మిషన్ వస్తే మేమే రన్ చేస్తాం తప్ప వేరే వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యము. దీంట్లో ఒక అతను లైజనింగ్ చేస్తాను వచ్చి అందరినీ ఫ్రాడ్ చేస్తూ, చీట్ చేస్తూ, ఇక్కడున్న లోకల్స్ దగ్గర డబ్బులు తీసుకొని, అజ్జ శ్రీనివాస్ డాక్టర్ దగ్గర 2.5 కోట్లు తీసుకొని, ఆయనతో పాటు ఇంకా చాలామంది 5-6 మంది బాధ్యతలు, ఒకళ్ళకి మెడికల్ షాప్ ఇస్తా అని, ఒకళ్ళకు హాస్పిటల్లో క్యాంటీన్ ఇస్తా అని, ఆఖరికి వాడు ఎట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అయితే ఫేక్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు. తర్వాత ఆడ ఇంట్లో ఉన్న కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితి ఆ ఐఏఎస్ ఆఫీసర్ది, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పు. సో నేను ఈ ప్రెస్ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే, షణ్ముఖలింగం అంటూ అతన్ని ఎవ్వరు కూడా ఎంటర్టైన్ చెయ్యొద్దు. వాడు ఒక ఫ్రాడ్స్టర్. మేము ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. ఏ రోజు ఎఫ్ఐఆర్ 11th రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేశారు. సో మేము చెప్పేది ఏంటంటే, మేము ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, లీజ్కి ఇవ్వము. మా మెదక్ డయాసిస్ మా అధ్యక్ష మండలమే మెడికల్ కాలేజ్ అయినా నర్సింగ్ కాలేజ్ అయినా మేమే రన్ చేస్తాం, వేరే వాళ్ళను ఎంటర్టైన్ చెయ్యము. మేము పోలీసు వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ షణ్ముఖం లింగం మీద చాలా లోతుగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి మోసాలకు ఎక్కడ పాల్పడకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ కె దయానంద్, మెడికల్ బోర్డ్ కన్వీనర్, సిఎస్ఐటిఏ మెదక్ డయాసిస్ అండి. మా చైర్మన్ గారు, మోడరేటర్ డాక్టర్ కె రూబెన్ మార్కయ్య గారు, మా మినిస్ట్రియల్ సెక్రటరీ ఆండ్రస్ ప్రేమ్ సుకుమారయ్య గారు, మా వైస్ చైర్మన్ టి భాస్కర్ గురువుల వారు. మా డైరెక్టర్ వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్, లే సెక్రటరీ వచ్చేసి పి దేవసహాయం అండి. ఇక్కడ కేవి ప్రసాద్, సిఎంసి అడ్వైజర్, అజ్జ శ్రీనివాస్ ఆనరరీ డైరెక్టర్ హాస్పిటల్, జార్జయ్య గారు గోదావరి డిసిసి చైర్మన్ అండి. మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది మిమ్మల్ని అందరినీ పిలిచి తెలియజేయాల్సుకున్నది ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్కు మా బిషపే చైర్మన్ అండి. మా ఇన్స్టిట్యూట్ మేమే నడుపుకుంటామండి. దీనికి ఎవరు కూడా బాధ్యులు లేరు. వేరే వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోవడానికి, మేము చైర్మన్ అని చెప్పుకోవడానికి వీలు లేదు. మా చైర్మన్, మా ఆఫీసర్స్ ఆఫ్ ది డయాసిస్,
మేమందరం కలిసే మేము దీన్ని రన్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ మేము నర్సింగ్ కోర్సెస్కి అప్లై చేసినామండి. త్వరలో నర్సింగ్ సర్టిఫికెట్ ఇష్యూ కాబోతున్నదని తెలిసినదండి. ఒకవేళ ఈ వారం 10 రోజులలో వస్తే ఈ సీజన్ నర్సింగ్ సీజన్లో మాది నర్సింగ్ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్.